మనం లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు చేస్తాం, ఇంద్రుడిని పూజిస్తాం, అదేవిధంగా వర్షాలు పడాలనుకుంటాం, సర్వం సస్యశ్యామలంగా ఉండాలనుకుంటాం. అట్లా అని చెప్పని దేవుడు లేడని అనలేం కదా, ఎందుకంటే మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి. దేవుడి కోసమే యజ్ఞయాగాదులు చేస్తాం, పూజ పునస్కారాలు చేస్తాం, అలా ముందుకెళ్తాం. 7 కొండల మీద ఉన్న శ్రీనివాసుడు ఈ యుగంలో ఆయన ఉన్నంతకాలం, మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఆ దేవదేవుని పూజిస్తూనే ఉంటాం. ఇది మనసా వాచా కర్మణ అంతఃకరణశుద్ధిగా ఆత్మ ప్రబోధానుసారం ప్రతి ఒక్కరూ మనం చేసేదే ఇది. అలాంటప్పుడు మనం కోరిన కోరిక ఏదో తీర్చలేదని చెప్పని ఆ దేవుడి మీద మనం ఆ జన్మాంతం కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పని మన కోరికలు తీర్చిన తర్వాత, మన కోరిక తీరిన తర్వాత అట్లా అని చెప్పని మనం ఆయన దూరంగా ఉంచకూడదు. అదే మనిషిగా మనం చేయవలసిన విద్యుత్ కర్తవ్యం. కాబట్టి ఏంటంటే మనకు మన అవసరం తీర్చినా, మన మొక్కులు తీర్చుకున్నా, మనం మొక్కుకున్నా, ఏం జరిగినా మన మొక్కులు తీర్చుకోక తప్పదు. అట్లని చెప్పని దేవుని పూజించక తప్పదు. ఆ శ్రీనివాసుడు మనం దూరంగా ఉంచడం అనేది కరెక్ట్ కాదనే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నమస్కారాలతో సర్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా, BA Politics.